బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎంతో అయితే ప్రస్తుతం అంటే సినీ పెద్దలందరూ కూడా కలిసే అవకాశం ఉంది రేపు సాయంత్రం 4 గంటల సమయంలో. అయితే ఈ క్రమంలోనే ముందుగా పవన్ కళ్యాణ్ ను కలిసిన తర్వాతే చంద్రబాబును కలిసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సినీ పెద్దలంతా కూడా. అయితే సినిమా డెవలప్మెంట్ కోసం ఏపీలో ఆంధ్రప్రదేశ్లో అయితే అంటే సినీ రంగాన్ని పరిశ్రమను ఏర్పాటు చేయడం కోసము అన్న కాన్సెప్ట్లో అయితే వీళ్ళందరూ కూడా సమావేశం అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే యాక్చువల్గా ఇది ఈ నెల 22వ తేదీన ఉండాల్సిన అంటే ఈ సమావేశం ఏర్పడాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ డేట్ను చేంజ్ చేశారు. ప్రస్తుతం ఈ రేపు సాయంత్రం 4 గంటలకైతే అమరావతిలో సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ కూడా భేటీ కానున్నారు. కాగా అయితే ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నాడు అన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదివరకే పవన్ కళ్యాణ్ అంటే ఆయన షూటింగ్ పర్పస్లో అయితే విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. కానీ అంటే ఈ సమావేశం కారణంగానే ఆయన కూడా తన షెడ్యూల్ను చేంజ్ చేసుకొని విదేశాలకు వెళ్లకుండా ఫస్ట్ సినీ పెద్దలందరికీ కూడా తను ప్రాముఖ్యతనిస్తూ అంటే వాళ్ళందరికీ ఈ సమావేశానికి ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే రేపటి నుంచి కూడా సినీ షూటింగ్ కోసం విదేశాలకు ఆయన వెళ్ళే దాన్ని అయితే క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకా దీనికి సంబంధించి సీఎంతో కూడా సినీ పెద్దలు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు పర్మిషన్స్ కావచ్చు, లొకేషన్ సమస్యలు కావచ్చు, పనుల విధానం, ఇంకా సినీ పరిశ్రమ అభివృద్ధి, ఏపీ వ్యాప్తంగా కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇలాంటి అంశాలపైన అయితే ఎక్కువగా డిస్కషన్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు సమావేశం కావడం కూడా ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు కూడా సినిమా వాళ్ళు సీఎంను కలవకపోవడంతో ఇటీవల పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆయన అంటే వీళ్ళందరిపైన కూడా పవన్ కళ్యాణ్ మండిపడ్డట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీకు అంటే సినిమాకు సంబంధించి సినీ పరిశ్రమకు డెవలప్మెంట్ కోసం మీకు కావాలి అంటూ ఉంటారు. మాకు డెవలప్మెంట్ కావాలి సినీ రంగానికి సంబంధించిన అంశాలపైన అని మీరు అంటే పదే కొట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి ఆలోచన ఉన్నవారు మరి ఎందుకు సీఎం చంద్రబాబును కలవాలనే ఆలోచన లేదా మీకు అన్న కాన్సెప్ట్లో ఆయన పర్సనల్గా కూడా సినీ పెద్దలందరినీ కూడా ఒకసారి టచ్ అప్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళందరికీ కూడా ఒకసారి క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ కూడా సీఎం చంద్రబాబును కలవాలి అన్న ఆలోచన పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ముందుగా పవన్ కళ్యాణ్ కలిసి ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలిసే సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇటీవలే సినిమా వాళ్ళు కూడా సీఎంను కలవకపోవడంతో అంటే ఆయన పవన్ కళ్యాణ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ పెద్దలందరిపైన. ఏపీలో కూడా థియేటర్ల పరిస్థితి ఏమాత్రం బాగలేదు. కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే అసలు అక్కడ సినిమా థియేటర్లు పరిస్థితి అసలు బాగలేదు. ఈ క్రమంలోనే వాటికి సంబంధించి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదైతే డీటెయిల్ రిపోర్ట్ ఉంటుందో ఈ డీటెయిల్ రిపోర్ట్ సినిమా థియేటర్లకు సంబంధించి కూడా డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇవ్వాలన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక థియేటర్లలో కూడా అంటే దానికి సంబంధించి సినిమాలు విడుదలైతే పరిస్థితులు ఎలా ఉన్నాయి, సినీ థియేటర్లు ఎలా ఉన్నాయి అనే కాన్సెప్ట్లో దానికి సంబంధించిన తనిఖీలు కూడా జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళు అయినప్పటికీ కూడా రాష్ట్రానికి పూర్తిగా సినీ ఇండస్ట్రీ రాలేదు. కనీసం సింగిల్ షెడ్యూల్ సినిమా కూడా ఏపీలో తీయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలతోనే ఈ సమావేశానికైతే మరింత ప్రాధాన్యత చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇంకా సినీ ప్రముఖులు కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అంటే చంద్రబాబుతో కావచ్చు వీళ్ళందరితో ఏం ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయనే కోణంలో అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ భేటీలో ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్ త్రివిక్రమ్, ఎవరైతే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సంగీతం నుంచి ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రముఖులందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. పూర్వంలో కూడా సినిమా రంగానికి అనేక రకాలుగా మద్దతుగా నిలిచిన చంద్రబాబు ఈసారి కూడా మళ్ళీ అంటే సినీ రంగానికి ఆయన ఖచ్చితంగా ఎప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఈ సమావేశం తర్వాత కూడా ఆయన ఖచ్చితంగా ఈ సినీ పెద్దలందరికీ కూడా ఏమైతే కోరుకుంటూ ఉన్నారో దానికి తగ్గ మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ డిప్యూటీ సీఎం కాబట్టి సినీ రంగానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి అక్కడ డిప్యూటీ సీఎంగా ఉండడం కూడా అక్కడ ప్లస్ అయ్యే అవకాశం ఉంది సినీ పెద్దలందరికీ కూడా, సినీ పరిశ్రమకు కూడా. ముఖ్యంగా యువతలో కూడా పాపులర్ అయిన ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థికంగా కూడా బ్రాండ్ ఏపీ పరంగా రాష్ట్రాన్ని కూడా ఎదిగేలా చేయడం కూడా ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. సినీ రంగాన్ని ఎంత డెవలప్ చేస్తే కూడా ఏపీకి అంత అంటే ఫ్రీ ప్రమోషన్ కూడా ఏర్పడ్డట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సినీ పెద్దలు కాబట్టి ఇక్కడ వీళ్ళంతా కూడా సినీ రంగాన్ని
రంగానికి చెందిన లేటెస్ట్ యంగ్స్టర్స్ చాలా మంది హీరోలు వస్తూ ఉన్నారు ఇండస్ట్రీలోకి. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అంటే విదేశాల్లో షూటింగ్స్ చేయడం కానీ ఈ క్రమంలో అంటే ఈ ఎక్కడైతే ఏపీ ఉందో ఏపీకి సంబంధించి ఏపీలో సినీ పరిశ్రమ ఇలాంటి చాలా అంటే దిగ్గజ పరిశ్రమ ఒకటి ఉంది అన్న కాన్సెప్ట్లో అయితే ప్రపంచానికి తెలియజేసే రకంగా కూడా ఇలా ఫ్రీ ప్రమోషన్ ఏపీకి అవుతుంది అన్న కాన్సెప్ట్లో కూడా రాజకీయ పెద్దలు కూడా అంటే చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి అంటే మరి ఈ సమావేశంలో ఎలాంటి విషయాలు ముఖ్యంగా చర్చించుకుంటారు అనేది అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రభుత్వం మధ్య సంబంధాలు ఎలా పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తుంది సినీ వర్గాలు, ఈ సినీ రంగానికి చెందిన ఈ పెద్దలందరూ కూడా అన్న కాన్సెప్ట్లో కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ నాయకత్వం నుంచి మద్దతుతోనే పరిశ్రమ మళ్ళీ పురోగతి చెందుతుంది. అంటే ఖచ్చితంగా సినీ రంగము రాజకీయ రంగము రెండూ కూడా స్నేహశీలిగా అంటే రాజకీయ మద్దతు ఉన్నప్పుడే సినీ రంగం అయితే ఖచ్చితంగా ముందుకు డెవలప్ అంటే ముందుకు వెళుతుంది, డెవలప్ అవుతుంది అన్న కాన్సెప్ట్లో అయితే సినీ పెద్దలందరూ కూడా నిర్ణయించుకున్నట్లున్నారు. చూడాలి మరి ఈ కాన్సెప్ట్లో ఏ విషయాలు వాళ్ళు అంటే బయటికి తీసే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తుతారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి అప్డేట్స్ కోసం అయితే చూస్తూనే ఉండండి వోల్గా న్యూస్ ఎక్స్క్లూజివ్లో.